మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతుందా? మల్లారెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా? మల్లారెడ్డిపై వేటు వేలాడి గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందా? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి కారణమేంటి? గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిత్యం ఏదో ఒక సందర్భాల్లో వార్తల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మల్లారెడ్డి పాల్గొనడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో తెలంగాణ కవి అందశ్రీ జయంతి సందర్భంగా స్మృతివనం కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే హోదాలో మల్లారెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సభలో పాల్గొన్నారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్టేజ్ పైనే ఉన్న మల్లారెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని గులాబీ పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు ఆ సమయంలో మల్లారెడ్డి స్టేజ్ దిగి వెళ్లిపోయి తన నిరసన తెలపాల్సింది పోయి సమర్థించే విధంగా స్టేజ్ పైనే కూర్చోవడం వివాదంగా మారింది. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. మల్లారెడ్డి కావాలని సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు వచ్చారా లేక స్థానిక ఎమ్మెల్యేగా హాజరై సభలో పాల్గొన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నాయి. ఈ పరిణామం తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. క్యాడర్ నుంచే కాకుండా పార్టీ నేతల నుంచి సైతం వినిపిస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. దీనికి ఇటీవలి కాలంలో మల్లారెడ్డి వ్యవహార శైలి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఒక కార్యకర్త బర్త్డే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని తనను పట్టించుకోవడం లేదా అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి. తాజాగా మల్లారెడ్డి సీఎం సభలో పాల్గొన్న రోజునే సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించింది. ఈ సభకు సిటీలో ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ మల్లారెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. సాయంత్రం సీఎం ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దీంతో పార్టీ ప్రోగ్రాంకు కాకుండా సీఎం సభకు వెళ్లడంపై గులాబీ అధిష్టానం సైతం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి విద్యా సంస్థలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయడం ఖాయమంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో మల్లారెడ్డి తన కుమారులతో కలిసి బెంగళూరు వెళ్లి ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ జరిగింది. హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్కు సైతం ప్రీతిరెడ్డి వెళ్లారు. దేశవ్యాప్తంగా తన ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా వ్యాపార సంస్థలను విస్తరించాలని భావిస్తున్న మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్తారని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం సభలో మల్లారెడ్డి పాల్గొనడం, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న మల్లారెడ్డిపై ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. మొత్తానికి తాజా ఎపిసోడ్తో మల్లారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పార్టీ కార్యకర్తలు, క్యాడర్ నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మల్లారెడ్డి అంశంలో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.